నా డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురిచేస్తున్నాడని అతన్ని వెంటనే విధుల నుంచి తప్పించి చర్యలు తీసుకోవాలంటూ మహిళలు ఆందోళన చేపట్టిన ఘటన లింగపాలెంలో జరిగినది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులకు సుమారు 600 మందికి పైగా చేస్తుంటారు. అయితే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక ఒకరోజు రాత్రి మేరెమ్మ అనే ఉపాధి హామీ కూలి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతం చేయబోయాడని మహిళలు చెబుతున్నారు. పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదని, గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేదని, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈ రోజు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. అతనిపై గతంలో చాలా కేసులు ఉన్నాయని, అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని మహిళలు, గ్రామస్తులు ఎంఆర్ఓ సోమశేఖర్కు దరఖాస్తు ఇచ్చినారు. దీనిపై ఎంఆర్ఓ విచారణ చేపట్టి అతను తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాట్లాడుతుందండి రావాలంటుండండి అని కానీ ఒక రీతి మా ఇంటికి ఇంటికి వచ్చిందండి. పట్టుకుంటే పారిపోయిందండి. పారిపోతే మేము పెద్దలలో పెట్టినా కానీ పెద్దలలో ఏం చేస్తారు చేసుకోండి అంటుందండి. చేసుకోండి అంటున్నాడు కానీ మేము పోలీసు కేసు పెట్టినండి. పోలీసు పెట్టుకున్నాం కానీ మేము వాళ్ళు ఏమో అరికట్టలేదు. వాళ్ళు ఏమో పట్టించుకోలేదు అబ్బాయి గురించి. కూడా ఇంకా సింగూడెం గ్రామంలో దాదాపు 1000 నుంచి 800 మంది దాకా పనికి వెళ్తున్నారండి. గతంలో కూడా 8 దాఖలు ఉన్నాయి. ఇక్కడ రికార్డు చూసినా అట్లా ఉంటుందండి. ఇప్పుడైతే 600 మంది దాటలేదు, 200 మంది నుంచే వెళ్తున్నారండి పనికి. కారణం ఫీల్డ్ అసిస్టెంట్ అండి. దీనికి కారణం అతను దుష్ప్రచారంతో దుర్మార్గంగా ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ పట్ల చాలా అసభ్యంగా దుర్భాషలాడటం వల్లనే ఈ జనాలు పనికి వెళ్ళటం మానేసి కడుపులు కాల్చుకుంటున్నారండి. ఇవాళ ఈ ఊళ్ళో చాలా మంది వలసలు వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. అతని వల్ల వలసలు వెళ్ళే పరిస్థితి వచ్చింది. గ్రామం ఒక పేటలో సుమారు 200-300 మంది పనికి వెళ్ళటమే మానేశారండి. ఆడవాళ్ళని వేధియటం చాలా మంది. అతనిపై మర్డర్ కేసు ఒకటి ఉంది, దొంగతనం కేసు ఒకటి ఉంది, రేప్ కేసు ఒకటి ఉంది. ఇట్లా ఎన్నో కేసులు ఉన్నాయండి. కానీ అతను డబ్బులు ఇచ్చేసేసి అతను ఇష్టం వచ్చినట్టుగా ఇష్టపెడతానంగా నన్ను వాళ్ళేం పిగుతారు, వీళ్ళేం పిగుతారు, మీరేం పిగుతారని ఇలా ఈ జనాలందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందండి. అధికారులకు చెప్పినా కానీ నిన్న ఎండిఓ గారు, ఏపీఎం గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి కూడా ఇప్పుడు వరకు చర్య తీసుకోలేదండి. ఎస్ఐ గారు కూడా కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి కోర్టు కేసు వేసాం, కోర్టులో వసతి మీ పని చూసుకోండి అని చెప్పారండి. ఈ ఊళ్ళోకి వచ్చి ఎస్ఐ గారు, 2 కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ అయితే ఇంటింటికి ఎంక్వైరీ చేసినప్పుడు కూడా చెప్పిన మాట ఏంటంటే వీళ్ళందరూ మమ్మల్ని వేధిస్తున్నాడు, మేము పనికి వెళ్ళాం. ఈ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళో పోతుంది కానీ మేము వాడిచ్చిన పనికి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు, వాడిని తీసేయండి అని చెప్పి ఎంతోమందికి అధికారులకి మొరబెట్టుకున్నా ఎప్పుడు పట్టించుకోవట్లేదండి. మా డిమాండ్ అతను తీసేయాలండి. ఇప్పటికీ ఎన్ని ఎఫ్ఐఆర్ కాల్చులు ఉంటే చూడండి. అతను ఇదిగో ఒకటండి మర్డర్ కేసు, రేప్ కేసు, దొంగతనం. ఒక ఇంట్లో సాతిపై చెయ్యేసి ఒక ఇంట్లో దొరబడి 19 బాబురావు అనే ఇంట్లో దొరబడి అతనిపై ఆ ఇంట్లో దొరబడి నోట్ కాగితం ఎత్తుకెళ్ళి కోర్టు కేసి 3 లక్షలు డిమాండ్ చేశాడండి. క్రిమినల్ కేసు ప్రూవ్ అయితే కానీ చట్ట ప్రకారంగా అతన్ని దోషిగా మనం శిక్షించడానికి అవకాశం లేదు. సో అందువలన అది ఆ కేసుల్లో ఏమనేది ఏం చేశారనేది మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ కేసులు పెండింగ్ ఉంటే కనుక విచారణ అనంతరం దాని మీద అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఆ ప్రకారంగా ఎంక్వైరీ చేసి ఒకవేళ అతను చేసింది నేరం అయితే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించి అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటానికి ఏపీఓ గారు, ఎండిఓ గారు కూడా మీకు సంబంధించినటువంటి వ్యవహారం పైన దృష్టి సారించారు. కాబట్టి మీకు ఇబ్బంది లేని రీతిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుందమ్మా. ఎవరు కూడా దీంట్లో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎవరికి కూడా ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి కూడా లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.